వాస్తవంగా ప్రభుత్వం మారగానే నామినేటెడ్ పదవుల్లో ఉన్నోళ్ళందరినీ కూడా రాజీనామా చేయమని అడుగుతారు, చేసేస్తారు. కానీ 2014, 19 మధ్యలో చివరి 6 నెలల్లో అట్లాగా అపాయింట్ అయినోళ్ళు వాళ్ళు రాజీనామాలు చెయ్యమని కోర్టులకు వెళ్తే చివరికి వీళ్ళేదో సామధాన భేదండోపాయాలతో రాజీనామాలు చేయించారు. అదే రాజ్యాంగబద్ధ పదవులు ఉంటాయి కొన్ని. అలాంటి వాటిట్లో వాళ్ళని బలవంతంగా రాజీనామా చేయించడం కుదరదు. అట్లాగా ఉండిపోయినోళ్ళు ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర, 2 ఏళ్ళు ఆ తర్వాత ఆ పదవుల్లో ఉండి వాళ్ళు దిగారు. వాళ్ళు ఆ కాన్స్టిట్యూషనల్ పోస్టులు కాబట్టి వాళ్ళని తీయడానికి లేదు ప్రభుత్వం దగ్గర. అట్లాంటిదే జగన్ టైంలో 2023లో నియమించబడినటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా యూట్యూబుల్లో అతనిది వస్తుంటుంది. ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి వీటిట్లో తిరుగుతూ ఉంటాడు. హాస్టల్స్ అవన్నీ తిరుగుతా వాళ్ళ ఫుడ్ సరిగ్గా అందిందా లేదో చూసి వాళ్ళని మందలించి సరిగ్గా చేస్తే వాళ్ళకి నమస్కారం పెట్టి పిల్లలతో మాట్లాడి ఆ తర్వాత ఏదైనా తేడా ఉంటే యాక్షన్ తీసుకొని ఇది చేస్తుంటారు. అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనమాట. ఈ ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్. ఇతనికి 1+1 సెక్యూరిటీ ఉండేది అంతకుముందు. ఆ సెక్యూరిటీ ప్రభుత్వం వచ్చాక అతను రాజీనామా చేయమంటే చేయలే. అందుకని సెక్యూరిటీ తీసేశారు. తను హైకోర్టుకి వెళ్తే మేము కమిటీ వేసుకున్నామండి, సెక్యూరిటీ ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి అవసరం లేదనేది. ప్రాణాపాయం ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి కానీ మిగతా వాళ్ళకి అక్కర్లేదు, అతనికి ఏ ప్రాణాపాయం లేదు కాబట్టి సెక్యూరిటీ తీసేసామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు హైకోర్టు దాని మీద తప్పుబట్టింది. అతను హాస్టల్ తిరుగుతాడు, అనేక చోట్లకి వెళ్తాడు. అట్లాంటి వ్యక్తికి సెక్యూరిటీ లేకపోతే ఎట్లాగా 1+1 సెక్యూరిటీ 15 రోజుల్లోపు కల్పించమని ఆదేశించి ప్రభుత్వానికి ఇది ఒక ఎదురు దెబ్బ లాంటిది.